హలో గైస్, మీరు చూస్తుంది కోరుట్ల టీఎస్కే కళా షెడ్లోని గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని గణపతులకి అయితే కలరింగ్ వేసి ఫుల్ కలరింగ్ వేసి 100% అయితే ఉంచారు. మనమైతే వీడియో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్కిప్ అయితే చేయమాకండి. మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్. మీకైతే బోర్డు అవుపడుతూనే ఉంటుంది. మనమైతే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఎదురుగా అయితే ఒక 8 ఫీట్స్ గణపతి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నందీశ్వరుడు వెనకాలైతే శివుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉంచారు ఫ్రెండ్స్. యూనిక్ కలర్ అయితే వేశారు. అలాగే ఒక్కొక్క విగ్రహానికి అయితే ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేసి జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే ఎల్లో కలర్ పంచ్ అయితే వేశారు. వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే పక్కన ఇంకో 8 ఫీట్స్ గణపతి అయితే మనకైతే అవైలబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. మీరైతే వచ్చి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు వెనకాల అయితే రామ మందిరం టైప్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రాముడి విగ్రహం అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. వీళ్ళైతే 3D ఫినిషింగ్ అయితే చేసి 3D కలర్స్ అయితే వేశారు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మీరైతే లేట్ చేయకుండా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పక్కనైతే దిండు అయితే ఇచ్చారు వినాయకుడి సోఫాలో అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించారా, ఏనుగు మీద అయితే ఛత్రపతి శివాజీ మహారాజుని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కలర్ అయితే వేశారు. యూనిక్ డిజైన్లో అయితే కూర్చొని ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు అయితే ముంబై స్టైల్ గణపతులు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మీరు గమనించారా, పైన అయితే శేషనాగుని ఇచ్చారు. శేషనాగు గ్రీన్ కలర్ అయితే వేశారు ఫ్రెండ్స్. శివలింగం కూడా ఇచ్చారు. కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కిరీటాన్ని అయితే వీళ్ళైతే రెడీ చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మీరైతే వచ్చి అయితే లేట్ చేయమాకండి ఫ్రెండ్స్. వచ్చి అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది, బుక్ చేసుకోండి. అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. అటు ఇటు సింహాలను అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే దర్జాగా కూర్చొని, వినాయకుడు సింహం మీద అయితే చేసుకుని అయితే దర్జాగా అయితే కూర్చోండి. బ్యాక్గ్రౌండ్ మీరు గమనించారా, బ్యాక్గ్రౌండ్ అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే వేశారు ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే ఒక్కొక్క విగ్రహానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. రెడ్ కలర్ పంచ్ అయితే ఇచ్చారు. అలాగే స్వాల్వా అయితే గ్రీన్ కలర్తో వేశారు. చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మనమైతే ఈ షెడ్లో అయితే 3 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే అన్నీ అయితే చూసేద్దాం. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా లోపల 3 ఫీట్స్ గణపతులు అయితే ఇంకా రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. మనమైతే లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్దాం. 3 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్, ఇది అయితే చాలా బాగుంది. వినాయకుడు అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. పంచకైతే బొట్టు జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చిన్న విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పులి మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, స్టైల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు కూర్చున్న స్టైల్ అయితే. అలాగే కింద పులి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే వినాయకుడు అయితే శేషనాగు మీద అయితే కూర్చున్నాడు. శేషనాగు మీద అయితే కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. శేషనాగుకి అయితే ఒక యూనిక్ డిఫరెంట్ కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కలర్లు అయితే. వినాయకుడు స్టిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్ అయితే ఫుల్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే మీరైతే గమనించండి ఫ్రెండ్స్. వినాయకుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇదైతే మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. మీరైతే చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. గోల్డ్ ఫినిష్ అయితే మూషికకి అయితేనే, వినాయకుడికి అయితేనే. పైన అయితే కిరీటంని మీరు గమనించారా, ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు కిరీటానికి. బాయ్ ఫ్రెండ్స్.